వరంగల్ బిడ్డలు మీడియా మిత్రులందరికీ నమస్కారం. దాదాపు 3 రోజుల పర్యటన భాగంగా తెలంగాణలో మైబాద్ ఉన్న కలెక్టర్ మిగతా అధికారులతో మాట్లాడడం జరిగింది. వినిగిపోవడం జరిగింది. ఇవాళ హన్మకొండ రివ్యూలో భాగంగా కొంత అధికారులతో కలెక్టర్ అలాగే మన హాస్పిటల్ మీద ఎంజిఎం ఈ అతిథిలో భాగంగా బంజారా భవన్కి రావడం జరిగింది. మా మిత్రుల కోరిక మేరకు ట్రైబల్ కమిషన్ ఇచ్చిందే ట్రైబల్ బిడ్డల కోసం కాబట్టి ఆ విభాగంలో మెంబర్ని కాబట్టి నా అదే విధానంలో మా మీడియా సోదరులతో పాటు మీరు రావడం జరిగింది. అలాగే మా మిత్రులు రమ్మనడం జరిగింది. కానీ చాలా బాధాకరం. సరే అధికారుల నిర్లక్ష్యమో ఏందో మనకు తెలియదు. మళ్ళీ ఇప్పుడు కలెక్టర్ గారితో అలాగే ఇక్కడ ఉన్న స్టేట్ సెక్రటరీ గారు ట్రైబల్ సెక్రటరీ గారు ఎక్కడ ఉన్నారో వాళ్ళని అడగాల్సిన అవసరం ఉంది, అడుగుతానండి. కానీ చాలా బాధాకరం. వాళ్ళు అనేక యాక్చువల్లీ ఈ సమాజంలో ఎస్సీకి అనే గౌరవం తక్కువ అనే కమిషన్ పెట్టింది. కానీ నిజంగా ఇలా చూస్తే అది కరెక్ట్ అనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితులు ఇవాళ దాదాపు 10 సంవత్సరాలు కావస్తుంది అంటున్నారు. ఇవాళ వరకు ఎవరికి హ్యాండ్ ఓవర్ చేసిన దాఖలు లేవు. మరి ప్రభుత్వ సొమ్ము వృధా పోయింది. రాజుల సొమ్ము రాళ్లపాలు అన్నాడు. ట్రైబల్ పేర్లు చెప్పి డబ్బులు తీసుకొని అన్న రాళ్లపాలు చేస్తారు. కనీసం మా ట్రైబల్ బిడ్డలకు చేరకుండా చేస్తున్నారు. నిర్లక్ష్యం. ఆ బాత్రూమ్ చూసినా 2 బాత్రూమ్లు అంట ఏదైనా చేసుకోమని చెప్తున్నారు. ఇది మెయింటెనెన్స్ కోసం కొంతమందిని పెట్టలేకపోయారు. కిచెన్ రూమ్ చూస్తే దాని అధ్వానంగా ఉంది. అది కిచెన్ అంట ఏదో వాళ్ళే చూడాలి. మరి మా మిత్రులు అంటున్నారు నేను బంజారా భవన్ని చూశాను, అంబేద్కర్ భవన్ని కూడా చూశా. మరి అంబేద్కర్ భవన్కి దీనికి అంటే ఎస్సీలు ఎస్టీలో కూడా వర్గపోరు ఉంది. అంటే ఎస్సీలో కొంచెం బెటర్గా చూసి ఎస్టీలను తక్కువ చూస్తారా ఏంది? అంటే ఏంది అంటే పాపులేషన్ వైజ్గా వాళ్ళు ఎక్కువ ఉన్నారని వాళ్ళకి ఏమైనా వివక్ష చూపిస్తారా? ఏం చేస్తుంది గవర్నమెంట్? ఏం చేస్తుంది? మిగతా విషయాలు మేము ఖచ్చితంగా అన్నదారా మీకు మా బంజారా బిడ్డలారా మీకు ఖచ్చితంగా ఎస్టీ బిడ్డలందరికీ నేను ఒకటి హామీ ఇస్తున్నా. ఖచ్చితంగా ఇది మాట్లాడతా. త్వరలో ఇక్కడ ఉన్న అధికారులతో అధికారులు ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే ఖచ్చితంగా వాళ్ళకు సహించేదైతే లేదు. తప్పనిసరి ఇది మాట్లాడతా. మీకు ఇది అయ్యేటట్టు చేస్తాం. గతంలో మీ గిరిజన ఇది మనం అధికారుల తప్పు. ఇప్పుడు గత ప్రభుత్వాల్లో ఉన్న పరిస్థితులు మీకు తెలిసింది. అంతా కీలు బొమ్మలేనే, ఉత్సవ విగ్రహాలేనే, దొర చెప్తే నడవాలి లేదా పడుకోవాలి. ఒక కమిషన్లో ఉండి నేను ఆ మాట మాట్లాడకపోయినా ఇక్కడ ఉన్న ఒక ట్రైబల్ బిడ్డగా ఇంతకుముందు ఇక్కడ నేను బతికిన ఈ ఉమ్మడి జిల్లాలో నేను పుట్టిన కాబట్టి నాకు ఇక్కడ ఈ తెలంగాణ మీద పట్టుంది. తెలంగాణ మీద ఇక్కడ ఉన్న గత 10 సంవత్సరాల్లో నిర్లక్ష్యం ఏందో తెలుసు. దళిత గిరిజన బిడ్డల మీద వివక్ష ఏందో తెలుసు. కాబట్టే బుద్ధి కూడా దళిత గిరిజన బిడ్డలే చెప్పిరు అంటున్నాను. ఖచ్చితంగా వీళ్ళు తప్పులు అయితే చేసిరు. వాళ్ళు చెప్పి నేనాలే, లేకపోతే వాళ్ళ బతుకులాగం అలా చెప్పుకుంటా పోయే ఆగమయ్యారు. ఈ గవర్నమెంట్ కూడా ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా పట్టి అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.